అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు భగవాన్ సహాయ రెడ్డి, అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిని. 2019లో బత్యాల చంద్రనాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి నిన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు బత్యాలే మాకు ఇన్ఛార్జిగా కొనసాగారు. అప్పటి నుంచి కార్యకర్తలు దాదాపుగా 800 గ్రామాల్లో ప్రతిరోజు 20 గ్రామాల చొప్పున ఆయన పర్యటించి కార్యకర్తలని ఒక తాటిపైకి తెచ్చి చేసిన వ్యక్తి బత్యాల చంద్రనాయుడు గారు. ఈరోజు సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ఇంతవరకు ఇన్ఛార్జిని రాజపేటకు ఇంతవరకు ఎవరిని నిర్ణయించుకోవడానికి కారణం అధిష్టానానికే తెలియాలి, మాకైతే తెలియదు. ఈయన ఓడిపోవడంలో కార్యకర్తల కారణమైతే కానే కాదు. ఎవరినైతే వాళ్ళు దగ్గర పెట్టుకున్నారో, ఎవరినైతే వెనుకడుదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే తెలుగుదేశం పార్టీని ఓడగొట్టేదానికి ప్రయత్నం చేశారే తప్ప కార్యకర్తల్లో ఎలాంటి లోపము లేదు. అయితే 2019 నుంచి ఆయన పనిచేస్తే 2019 నుంచి మేము గతంలో కూడా చంద్రనాయుడు గారిని అడిగినా, మీ దగ్గర పనిచేస్తున్నామంటే మా దగ్గర ఎవరు పనిచేయడం లేదండి, తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నారు, జాతీయ అధ్యక్షుడు ఆదేశానుసారమే ఇక్కడ పనిచేస్తున్నాం, నా కింద పనిచేసేది మీ కింద పనిచేసేది అది ఇంత కుదరదు అన్నప్పుడు కూడా మేము చాలాసార్లు ఆయనతో కొట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా అతన్ని మేము అడుగుతున్నాం, ఆ రోజు మా దగ్గర పని చేయించుకున్నావు, ఈ రోజు మా వాళ్ళందరినీ గాలి వదిలేసినావు, మాకు ఎవరు దిక్కు, మేము ఎవరిని అడగాలా అని కూడా అడగడం కూడా జరిగింది చంద్రనాయుడు గారిని. అయితే నాకు ఇప్పుడు ఏమి చేసే పరిస్థితులు లేకుండా అధిష్టానం చేతులు కట్టేసింది కాబట్టి నేను ఏమి చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే పని చేయించుకునే అవకాశం చేయించుకోండి అని మాట్లాడుతున్నాడే కాబట్టి ఉన్నవాళ్ళు అసలు మమ్మల్ని గుర్తించనే లేదే. మేము ఉన్నాము, వీళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు, మండలానికి సంబంధించిన వాళ్ళు, గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అనే ఆలోచన ఇప్పుడు ఉన్న నాయకత్వానికి లేనే లేదు. కాబట్టి మేము ఎవరి దగ్గరికి పోవాలా, వాళ్ళ దగ్గర వాళ్ళ కింద ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళకైతే మేము గౌరవం ఇస్తాం, లేకపోతే ఇవ్వం అన్న వాళ్ళే. అయితే 2019 నుంచి తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ప్రతి కార్యక్రమము మేము ఇక్కడ కష్టపడి చేశాం. చేసిన దానికి మాకు గుర్తింపు ఏంటంటే, మాకు అసలు పిలవడానికి కూడా ఇప్పుడున్న నాయకత్వం అంగీకరించడంలే. అయ్యా మేము పలానా ప్రోగ్రాం చేస్తున్నాం, మీకు ఒక ఫోన్ కాల్ చేసినాం, మీరు రాండి అని చెప్పడంలే. కారణం అయితే వాళ్ళకే తెలియాలి కానీ మాకైతే తెలియడం లేదు. ఏమంటే వాళ్ళు పక్క వీళ్ళు పక్క పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి రాజపేట కాన్స్టిట్యూషన్లో ఉంది. ఇది వెంటనే తొలగిస్తూ బత్యాల చంద్రనాయుడికి ఇన్ఛార్జిగా ఇస్తే రాజపేట కాన్స్టిట్యూషన్ రావు ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కూడా గెలుచుకోలేని పరిస్థితి అయిపోతుంది. గెలుచుకోవాలంటే చంద్రనాయుడికి అధిష్టానం చంద్రనాయుడికి ఇన్ఛార్జి పదవి వెంటనే అనౌన్స్ చేయాలి. చేస్తే తప్ప రేపు వైసీపీ వాళ్ళు రాసుకోలేకపోయినా కనీసం మనం పోటీ పెడితే గెలుచుకుంటాం ఈ స్థానాన్ని అనే ధైర్యం కార్యకర్తలకు, ఆ మనోభావాన్ని, ఆ మనోధైర్యాన్ని ఇవ్వాలంటే చంద్రనాయుడే ఉండాలి. మిగతా నాయకులు ఎవ్వరూ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వరు కూడా. ఎందుకంటే వాళ్ళ స్వార్థం వాళ్ళది, వీళ్ళ స్వార్థం వీళ్ళది, ఎవరెవరి స్వార్థానికి వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.